ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి పర్యటన అయితే పూర్తయింది. అసలు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు, నిరుద్యోగులు ఏం ఎక్స్పెక్ట్ చేశారు రేవంత్ రెడ్డి స్పీచ్లో, ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి నిరుద్యోగ జేఏసీ లీడర్ జనార్దన్ ఉన్నారు. బ్రదర్, చూసిరు కదా నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి అయితే వచ్చిండు. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు అసలు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి? రేవంత్ రెడ్డి గారు మొదటగా రాగానే ఒక క్షమాపణ చెప్పి రావాలి. ఎందుకంటే గతంలో బిర్యానీలు తినేటటువంటి వాళ్ళు యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళు అన్నారు. ఆ ఉండేటటువంటి వాళ్ళు కూడా కేటీఆర్ కొన్ని పైసలు ఇస్తే తాగి తిని వస్తారన్నారు. ఒకటి ఆడ క్లారిటీగా ఏంటంటే యూనివర్సిటీ వాళ్ళని అందరినీ కలిపిండు. ఆడ ఎక్స్క్లూజివ్గా యూనివర్సిటీలో చాలా విద్యార్థి సంఘాలు ఉంటాయి, కుల సంఘాలు ఉంటాయి, రాజకీయ పార్టీలకు సంబంధించిన సంఘాలు ఉంటాయి, న్యూట్రల్గా ఉండేటటువంటి సంఘాలు ఉంటాయి. అందులో ఒక బీఆర్ఎస్వి ఒకటి ఉంది. దాంట్లో ఆయనకి ఇచ్చేటటువంటి ముక్కలకు ఆశపడేటటువంటి వాళ్ళు, భిక్షానికి ఆశపడేటటువంటి వాళ్ళు తిని తాగి వచ్చి వర్లుతారంటే ఒక వర్గాన్ని అన్నట్టు, ఒక పార్టీకి అసోసియేట్ అయిన విద్యార్థి విభాగాన్ని అన్నట్టు. కానీ ఆ రోజు అన్న మాటలు ఏంటంటే యూనివర్సిటీ విద్యార్థులను మొత్తాన్ని అంటూ వీళ్ళకు ఒక ఐడియాలజీ లేదు, వీళ్ళకి తెలంగాణ పట్ల సోయి లేదు అన్నాడు. అని ఈరోజు వచ్చి వారు ఏమన్నారు, తెలంగాణకు ఒక పర్యాయపదం ఉస్మాన్ యూనివర్సిటీ, తెలంగాణను ఉస్మాన్ యూనివర్సిటీకి ఉన్నటువంటి సంబంధం అవినాభావ సంబంధం, ఆ పదాన్ని ఈ పదాన్ని వేరు చేయలేనటువంటిది అన్నారు. ఇక్కడ వారు క్షమాపణ చెప్పాలి. వారి రాకను మేము స్వాగతిస్తున్నాం, రావాలి ఖచ్చితంగా. ఇలాంటి రాకలను ఎవ్వరు ఎక్కడ అడ్డుకోకూడదు. ఎందుకంటే వారు ప్రభుత్వాన్ని నడిపేటటువంటి వాళ్ళు కాబట్టి వారిని ఆహ్వానించాలి. వాళ్ళకు వచ్చినాక వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని వాళ్ళ కళ్ళకు కట్టించాలి, చూపించాలి. అయితే ఇలా రేవంత్ రెడ్డి గారి స్పీచ్ను 4 రకాలుగా చూడొచ్చు. ఒకటి, ఈ నిరుద్యోగులకు వీళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏంటి, దాని నుంచి నిరుద్యోగులు ఏం నేర్చుకోవాలి. రెండోది, వీరు మాట్లాడినటువంటి ఒక పొలిటికల్ స్పీచ్ నుంచి ఆయనగా మాట్లాడిండా, కాంగ్రెస్ పార్టీగా మాట్లాడిండా అనేటటువంటి చూసుకోవాలి. మూడోది, యూనివర్సిటీల పరిస్థితులు ఏంటిది అనేది, ఈ 3 అంశాలను ఇక్కడ మనం ప్రతిబింబింపజేయాలి. ఫస్ట్ నిరుద్యోగుల విషయానికి వచ్చేసరికి ఏమైందంటే, వీరి మీద ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలని కోరుకునేటటువంటి వాళ్ళు, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు రావాలనుకునేటటువంటి వాళ్ళు ఒక కోటి ఆశలతో ఎదురు చూసారు. వాళ్ళతో పాటు అశోక్ నగర్లో అయితేంది, రాష్ట్రంలో వివిధ లైబ్రరీలో ఉండేటటువంటి వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నీళ్లు నిధుల నియామకాలన్న కాడ నియామకాల గురించి చాలా కీలక ప్రకటన చేస్తారని ఎదురు చూసారు. ఈ ప్రకటన చేయకపోగా దీనివల్ల నిరుద్యోగులు ఈరోజు ఇక మాకు ఉద్యోగాలు రావు, ఇప్పట్లో నోటిఫికేషన్ రావని ఒక కన్క్లూజన్కు రావాల్సిన పరిస్థితి రామని వాళ్ళు కరాఖండిగా చెప్పారు. చెప్పింది కానీ ముఖ్యమంత్రి త్వరలో మళ్ళీ ఒక 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పేసి అంత స్పష్టంగా చెప్పినాక మళ్ళీ ఉద్యోగాలు రావని మీరు ఎందుకు అనుకుంటున్నారు? దీంట్లో 2 రకాల అంశాలు ఉన్నాయి నోటిఫికేషన్స్లో. ఏంటంటే ఫస్ట్ 1,00,000 ఉద్యోగాలు మేము 2.5 ఏళ్లలో నింపుతాం. అది ఏంటిది, ఇప్పటికి 60,000 అయిపోయినాయి, 40,000 ఇంకా వచ్చే 6 నెలల్లో నింపుతాం అన్నారు. కాబట్టి 2,00,000 ఉద్యోగాలు మోసం అనేటువంటి సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు. వారు ఏదైతే అడ్వర్టైజ్మెంట్ చేసిరో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని పిలిపించి చెప్పినటువంటి అది మేము చేయలేకపోతున్నాం అనేది ఇక్కడ క్లియర్ అర్థమైపోయింది. ఇంకొకటి, వీరు చెప్పినటువంటి 40,000 ఉద్యోగాలు అంటే ఆల్రెడీ ఇప్పుడు జీపీఓలకు వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. 10,000 అంటే ఒకరికి 2 ఇచ్చినా 10,000 అని చెప్తారు, అవి 10,000. ఆర్టీసీలో ఒక 15,000 అంటే 25,000, ఇంకా అంగన్వాడీలో ఒక 15,000, ఇవంతా ఒక 30-40,000 ఇవే కనిపిస్తున్నాయి. ఇవే చేస్తారు. మళ్ళీ గ్రూప్ 2, గ్రూప్ 3 ఉన్నాయి, ఇవే కలుపుతారు. ఇంకా 40,000కి ఏం లేదు. ఇక్కడ అశోక్ నగర్లో ఉండేటటువంటి వాళ్ళు కానీ, దిల్సుఖ్ నగర్లో ఉండేటటువంటి వాళ్ళు కానీ ఎవరైనా ఈ అంగన్వాడీలో ఆర్టీసీలకు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు కాదు. ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్సి, గ్రూప్స్, ఏడబ్ల్యూలు, ఏఈలు ఇలాంటి ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు అధిక సంఖ్యలో ఉంటారు. కాబట్టి 40,000 ఉద్యోగాలలో వచ్చే 6 నెలల్లో కూడా మనకు నోటిఫికేషన్స్ రావు. క్లియర్. జనవరి వరకు, మార్చి వరకు ఏం రావు. దెన్ ఇంకొకటి, ఇక్కడ నుంచి క్లియర్గా మనకు రావనేది ఎట్లా తెలిసిందంటే, ఫస్ట్ వారు మాట్లాడినప్పుడు తెలంగాణలో డబ్బులు లేవు అని చెప్పారు. మిమ్మల్ని ధనవంతులు చేయాలంటే డబ్బులు లేవన్నారు. లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు ఏం చేసిర్రు, నోటిఫికేషన్లకు మేము ఇప్పుడే అందరి దగ్గర నోటిఫికేషన్ ఇవ్వడానికి ఏమైతే వేకెన్సీస్ ఉన్నాయో అవి డేటా తీసుకుంటున్నాం, అవి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి, అప్రూవల్ తీసుకోవాలి, టీజీపీఎస్సికి ఇంకా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు లాంటివి ఇవ్వాలి, నోటిఫికేషన్స్ ఇవ్వాలని. అంటే వీళ్ళ కాడ డేటా లేదు ఫస్ట్. రెండోది, ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకోవాలన్నాడు. ఫైనాన్షియల్ అప్రూవల్కు ముందు ఒక 10 నిమిషాల ముందు మాట్లాడిన మాటలలో డబ్బులు లేవన్నాడు. మరి డబ్బులు లేనప్పుడు ఫైనాన్షియల్ అప్రూవల్ ఎట్లా వస్తుంది?
ఫైనాన్షియల్ అప్రూవల్ రావాలి అంటే ఈ ఉద్యోగ నోటిఫికేషన్లకు వచ్చే బడ్జెట్లో వీళ్ళు అలొకేట్ చేయాలి. అంటే మార్చి వరకు ఉద్యోగాలు రావనేటటువంటి ఒక స్పష్టం అర్థమైంది. ఇక రెండో అంశానికి వచ్చేసరికి ఈయన యూనివర్సిటీల నుంచి మాట్లాడినటువంటి అంశాలు ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చినా మీరు అందరు మీరు ఏదైతే ఇస్తారో ఇవ్వండి, నేను ఇస్తా అని మాట్లాడుతున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు పార్టీలో అధికారంలోకి రాకముందు పార్టీలో ఉన్నప్పుడే మీరు చెప్పిర్రు యూనివర్సిటీలు ఆగమైపోయినాయి, నాశనం అయిపోయినాయి, 15 ఏళ్ళ నుంచి రిక్రూట్మెంట్లు లేవు, వచ్చిన వెంటనే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎంతసేపటికి వీసీలను పెట్టినా అన్నారు. వీసీలను పెడితే అర్థమవుతుందా? అంటే మొత్తం వ్యవస్థ బాగుపడుతుందా? టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసినను చైర్మన్ చేస్తే అయిపోతుందా? అంటే కంచం వల్ల అన్నం పెట్టి కారం కూడా వేయకుండా ఉండి భోజనం పెట్టిన తినమన్నట్టుంది ఇది. అంటే వీసీలను నియమిస్తే అయిపోయిందని మాట్లాడుతున్నారు. అంటే నియామకాలు చేయలేదు, ఇప్పటి వరకు నిధులు ఇవ్వలేదు. ఇవ్వకపోగా నేను దీన్ని స్టాన్ఫోర్డ్ లెక్క చేస్తా, ఆక్స్ఫోర్డ్ లెక్క చేస్తా అంటే ఆక్స్ఫోర్డ్ లెక్క స్టాన్ఫోర్డ్ లెక్క ఈ భూమి బతుకున్నంత వరకు కూడా కాదు. నువ్వు దురాశలు మమ్మల్ని కలలు కానీ అనే అబ్దుల్ కలాం లెక్క ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన బడ్జెట్ ఎంత, మనది ఎంత, వాటి ఉన్న యూనివర్సిటీల స్టాండర్డ్స్ ఎంత, ఆ స్టాండర్డ్ కావాలంటే మరి అక్కడి నుంచి అట్లా ఉన్న ప్రొఫెసర్లను వరల్డ్ వైడ్గా మీరు ఏమైనా చేస్తున్నారా? బ్రెయిన్ ట్రైన్ అవుతుంది. ఈ తెలంగాణలో ఉన్నటువంటి మేధావులందరూ ఇతర దేశాలలో పోతుంటే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేంత శాలరీలు ఇస్తున్నారా? మీరు ఉన్న ప్రొఫెసర్లనే రెగ్యులరైజ్ చేయట్లేరు. ఇది కాదు. ఇలాంటి ముచ్చట్లతోటి ఊకదంపుడు ఉపన్యాసాలతో చేయొద్దు. ఇంకొకటి ఏంది, ఒక ఉస్మానియా యూనివర్సిటీ గురించే మాట్లాడినావు. ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణకు ఒక పర్యాయపదం అన్నప్పుడు తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీల గురించి అక్కడ ఎందుకు మాట్లాడలేదు? ప్రతి యూనివర్సిటీ పరిస్థితి ఏందని ఎందుకు మాట్లాడలే? కాకతీయ యూనివర్సిటీ ఏంది, తెలంగాణ యూనివర్సిటీ ఏంది, శాతవాహన్ యూనివర్సిటీ ఏంది, పాలమూరు యూనివర్సిటీ ఏంది, తెలుగు యూనివర్సిటీ అయితే ఉంది. ముఖ్యమంత్రి 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రం అనేది యూనివర్సిటీలకు ఆ మాత్రం చేసుకోలేమా అని చెప్పేసి కమిటీ కూడా వేస్తున్న అవసరం అయితే అని చెప్పేసి అక్కడికక్క అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు కదా అన్న. ఇది మేము వారి రాకను అన్ని ఆహ్వానిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో వచ్చిన దాన్ని విశ్లేషించుకొని ఇంకా ముందు పనులెట్ట చేసుకోవాలనేదే. దీనికి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు అది ఇదని విమర్శించొద్దు. ఇక్కడ మేము సద్విమర్శ ఏం చేస్తున్నాం అంటే, డబ్బులు లేవని అన్నారు. మళ్ళీ లాస్ట్ ముగింపుకు 3 లక్షల బడ్జెట్ ఉన్న తెలంగాణలో నేను ఇవ్వలేనా అన్నాడు. మళ్ళీ ఈయన ఇలా 3 లక్షలు అంటే 3 ట్రిలియన్లు 3 ట్రిలియన్ల బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ 1,00,000 కోట్లు 1 ట్రిలియన్. మరి 3 ట్రిలియన్స్ అంటే యుఎస్ డాలర్స్. ఇక 37కు 2037కు $3 ట్రిలియన్స్ యుఎస్ ఎకానమీకి పోతాం అనేటటువంటిది ఈయన చెప్పినటువంటిది. అంటే నువ్వు ఒక పోతున్నావంటే నీ ఆర్థికంగా బలపడుతున్నట్టే కదా. నేను స్టేట్ టాపర్ని అనుకొని ఎగ్జామ్ 10 రోజులు ఉందనగా మార్క్ టెస్ట్ రాస్తే 100 మార్కులకు 20 మార్కులు రాకుండా నేను స్టేట్ ర్యాంకర్ నెట్ అవుతా. 10 ఉందంటే 10 రోజులు ఉందంటే ఎగ్జామ్ రాస్తే 100కు కనీసం 70 మార్కులు రావాలి కదా. ఇలా 37 వరకు $3 ట్రిలియన్స్ యుఎస్ ఎకానమీ అన్నప్పుడు నీ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అవుతున్నట్టే కదా. మరి ఆర్థికంగానే ఒక్కడ బాగుందంటే ఒక్కడ $3 ట్రిలియన్ యుఎస్ డాలర్ ఎకానమీ అంటావు, ఒక్కడ మళ్ళీ ఉద్యోగాలు అంటే లంక బిందెలు లేవు, ఖాళీ బిందెలు ఉన్నాయంటావు. అంటే ఇది మోసం కాదా? తెలంగాణ ప్రజలు మోసం చేయడం ఎందుకు? ఈ మోసానికి మీరు పాల్పడుతున్నారు. ఉన్న వాస్తవాలను కళ్ళకు కట్టొచ్చు కదా. ఈ వాస్తవాలు ప్రజలకు తెలియకుండా ఉంటుందికే కదా మీరు కంచెలేసుకొని వచ్చింది. ఇవాళ కంచెలేసుకొని వచ్చి మళ్ళీ వచ్చినాక కంచెలు లేవంటే ఎట్లా? ఈరోజు ఉన్నటువంటి విద్యార్థి సంఘాలన్నింటినీ అరెస్ట్ చేసుకొని వచ్చినావు. మళ్ళీ వచ్చేసరికి ఈ విద్యార్థి సంఘాలన్నింటినీ నాశనం చేస్తావా? వాళ్ళని కేసులు పెట్టి ఆ విద్యార్థి సంఘాలను ఇబ్బందులు పెట్టి అప్పుడు ఏ విద్యార్థి సంఘం లేకుంటే ఎన్ఎస్సీఐని ఒక్కటి పెట్టుకొని వస్తావా? ఈరోజు హాస్టల్కి నీ బ్యానర్ కట్టించుకున్నట్టు ఆర్ట్స్ కాలేజ్ మొత్తానికి నీ పెయింటింగ్ వేసుకొని వస్తావా? నీ బొమ్మను చిత్రీకరించుకొని వస్తావా? ఇంకొకటి ఇక్కడి నుంచి ఇంకోటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, అత్యంత కీలకమైనటువంటిది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తన వ్యక్తిత్వాన్ని రాజకీయంలో కాంగ్రెస్ పార్టీలో తన యొక్క బలమేంటనేటటువంటిది ఈడ ఒక సాక్షాత్తు ఒక శిలారూపంలో చిత్రీకరించుకోవడానికి ప్రయత్నం చేశారు. అది ఎట్లా అనేది చెప్తా. ఏమంటున్నారు? నేను కనుక ముఖ్యమంత్రిని కాకుండా ఉండుంటే ఈ కుమార్ గారు వీస్ అయ్యేవారా, ఈ అద్దంకి దయాకర్కి 10 వచ్చేదా, మిగతా వాళ్ళకి 10 వచ్చేదా అన్నారు. అయ్యా నువ్వు ముఖ్యమంత్రి కాకుండా అంటే కాంగ్రెస్లో ఎవరు ముఖ్యమంత్రి అనేటటువంటిది ఎన్నికల ముంగట ప్రకటించరు. ఎన్నికల ముంగట మీ కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రిని ప్రకటించరు. మీకు దమ్ముంటే అని కేసీఆర్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ అందరు అన్నప్పుడు జాతీయ పార్టీలు అట్లుండరు. నీ దాంట్లో కేసీఆర్ ఒక్కడే ముఖ్యమంత్రి, ఇది కుటుంబ పాలన, ఇలా అందరం ముఖ్యమంత్రులు అని ఇంత పెద్ద శాంతాల లిస్టు పెట్టారు కదా. అయ్యా మరి నిన్ను చూసి ఓటేయలేదు కదా, నువ్వు ముఖ్యమంత్రి అని మేము ఓటేపియలేదు కదా, కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేపించినాం. నువ్వే ముఖ్యమంత్రి అయితే మరి డిక్లరేషన్ నువ్వెందుకు ఇవ్వలేదు? ప్రియాంక గాంధీ ఎందుకు ఇచ్చింది? రాహుల్ గాంధీ గారు ఎందుకు చిక్కడపల్లికి వచ్చారు? అంటే
నేను ముఖ్యమంత్రిని నేనైనా అంటే అది ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే, కోమటిరెడ్డి అయితే, బట్టి అయితే, లేకుంటే జగ్గారెడ్డి గెలిచి ఉంటే జగ్గారెడ్డి గెలవకుండా ఆయనను కావాలంటే చేయొచ్చు. ఇలాంటి వాళ్ళు చాలా ఉద్దండులు ఉన్నటువంటి వాళ్ళైతే చేయలేకపోదురా చెప్పండి. అంటే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దళితులకు చేయదా చెప్పండి. ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటేనే చేస్తాడా? మళ్ళీ ఇంకొక మాట అన్నాడు, ఈయనను పార్టీలో ఇది అని నేనే ఇది నా జోలికి ఎవరు రావద్దని చెప్పుకోవడానికి ఇంకొక నిలువెత్తు సాక్ష్యం ఏంటంటే కోదండరామరెడ్డి గారికి పదవి పోయింది, 15 రోజులలో ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తా, ఎవడు అడ్డుపడతాడో చూస్తున్నాడు. అంటే నీ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా పదవి, నువ్వు ఇస్తున్నావా చెప్పాలి. అంటే ఈడ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ను 2 పాయలుగా చేసి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా కాంగ్రెస్ పార్టీ కాదు, రేవంత్ రెడ్డే. ఒక వ్యక్తి చుట్టూ కాంగ్రెస్ తిరుగుతుంది. రేవంత్ రెడ్డి లేకుంటే కాంగ్రెస్ లేదు. రేవంత్ రెడ్డిని నమ్ముకుంటేనే, రేవంత్ రెడ్డిని భజన చేస్తేనే మీకే పదవులు వస్తాయి. రేవంత్ రెడ్డిని మీరు మెప్పు పొందితేనే, ఆయన మెప్పు పొందేటట్టు మీరు మాట్లాడితేనే, ఆయన ప్రసన్నం చేసుకుంటేనే మీకు ఏదైనా వస్తుంది. నిరుద్యోగులకైనా ఉద్యోగాలు అన్నట్టు ఈడ కొట్టకనే చెప్పిండు. నిన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా చూస్తే ఇది సాక్షాత్తు మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఆడ ఈ ఆడిటోరియంలో కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం లెక్కనే కనిపించింది. ప్రభుత్వ అసలు నువ్వు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు యూనివర్సిటీ విద్యార్థులు ఎవరు ఉన్నారు? ముంగట కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వెనకట ప్రొఫెసర్లు ఉన్నారు, ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, లీడర్లు ఉన్నారు. అలా నిరుద్యోగులు ఉన్నారు. టార్చ్ పెట్టి లైట్ వేసినా కనిపించదు. ముందు వరుసలు ఎవరు ఉన్నారు? అద్దంకి గారి భార్య, తర్వాత బాలలక్ష్మి అక్క, తర్వాత కోట సీనన్న, తర్వాత చనగాని దయాకరు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళని రావడానికి మేము తప్పు పట్టట్లేము, కానీ నిరుద్యోగులు ఉండాలి కదా. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం కాదు కదా. యూనివర్సిటీకి వచ్చినప్పుడు 20 ఏళ్ళ తర్వాత ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఇంత గొప్పగా మీరు చెప్పుకుంటున్నప్పుడు విద్యార్థులతోటి కలిసి, విద్యార్థులతోటి మాట్లాడి, విద్యార్థులు ఉండాలి కదా. కదా ముఖ్యమంత్రి చెప్తున్నాడు మళ్ళీ డిసెంబర్లో వస్తా, పోలీసులకు కూడా కీలక ఆదేశాలు ఇచ్చాడు. ఒక్క పోలీసుడు కూడా కనబడొద్దు, అసలు వాళ్ళు ఏమైనా ధర్నాలు నిరసనలు చేసుకోవచ్చు, అవసరమైతే వాళ్ళకి సమాధానం చెప్పే ఓపిక సత్తా నా దగ్గర ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు ముఖ్యమంత్రి. అదే అన్న, ఆయన గురించి ఆయనను ప్రతిష్ఠింప చేసుకోవడానికి, ఆయన వ్యక్తిత్వాన్ని నేను గొప్ప అని చెప్పుకోవడానికి, సెల్ఫ్ ఇమేజ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం. అన్న డిసెంబర్ 9 వరకు వస్తున్నావు, 20 నెలలు అయింది. విద్యాశాఖ నీ దగ్గర ఉంది. నువ్వు ఎట్ట చెప్తావండి నేను వస్తా వరాలు ఇస్తాని? ఏమన్నా రాచరికమా? ఒక వ్యవస్థ ఉంటుంది, మాకు చెప్పండి. నా ఎమ్మడి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వస్తుంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావాల్సిన ప్రిన్సిపల్ సెక్రటరీ కానించి కింద సెక్రటరీలు అందరూ వస్తారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మంత్రి కింద నా కింద పనిచేసేటటువంటి వివిధ శాఖల వాళ్ళు అందరూ వస్తారు. మీకు ఏం కావాలో అప్పటికి చేసిస్తాం. అప్పటి వరకు మీరు ఈ చేయరి ప్రపోజల్ ఒక ప్రజాస్వామికబద్ధంగా రిపోర్ట్లు తయారు చేయండి అని చెప్పి నేను ఆ రోజు వస్తా, మీరు రెడీ చేసుకోరి, మీరు ఏదంటే అది అడుగురు ఇస్తా అంటే ఇది ఏమన్నా రాజరికమా? రేవంత్ రెడ్డి గారికి తప్పేయాలని కొడితే వస్తుందా? అంటే ప్రజాస్వామ్యం ఎటువైపు పోతుంది? ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యము ఒక అరాచకంలోకి అడుగులు పెడుతుంది అన్నాం. ఈరోజు కాంగ్రెస్లో ఒక సెంట్రిక్గా అందరూ ఉంటారు అనేటటువంటి ఆలోచన నుంచి ఒక రేవంత్ రెడ్డి గారి చుట్టూ మీ చుట్టూ ఎందుకు తిప్పుకుంటున్నారు? కాంగ్రెస్ వాళ్ళు దీనికి చెప్పాలి సమాధానం. దీనివైపు కూడా మీరు ఎందుకు విశ్లేషణ చేయరు? ఎంతసేపటికి మీరు రేవంత్ రెడ్డి గారిని కానీ, వారు వచ్చినటువంటి రాకను కానీ మేము వ్యతిరేకించడం లేదు. వారు మాట్లాడినటువంటి మాటలలో వాళ్ళ పార్టీ యొక్క విధానం ఏంది, రేవంత్ రెడ్డి గారు ఏంటిది అనేటటువంటిది చెప్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులను మోసం చేసిండు ఈ ఉపన్యాసంతో, అది క్లియర్. మీరు పెట్టినటువంటి 2 ఏదైతే పథకాలు ఉన్నాయో, ఒక పిహెచ్డి వాళ్ళకు, నాన్ యూజీసీ స్కాలర్షిప్ వాళ్ళకు సీఎం స్కాలర్షిప్ అని పెట్టిర్రు. అది సింగరేణి నుంచి తీసుకొచ్చిర్రు 200, తర్వాత హెచ్ఎండిఏ నుంచి తీసుకొచ్చిర్రు ఓవర్సీస్. మంచిది, ఆహ్వానించదగ్గింది. ఇంకెక్కువ తీసుకొని రావాలి, మీరు ఎక్కువ సంఖ్యలో తేవాలి. ఇప్పుడు శ్రీనిధిలో ఉన్నటువంటి దాంట్లో వచ్చినటువంటి లాభాలని డివిడెండ్గా మీ ప్రభుత్వానికి ఇస్తున్నారు. సిఎంఆర్ రిలీఫ్ సిఎస్ఆర్ ఫండ్ కింద ఎర్రబెల్లి దయాకర్రావుకి 5 కోట్లు ఇచ్చారు. ఇలాంటి సంస్థల నుంచి తీసుకొని రారి, ఇంకా ఎక్కువ మీరు స్కాలర్షిప్స్ ఇవ్వాలి. ఇలా బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, లైఫ్ సైన్స్ వాళ్ళకు, శాంత బయోటెక్కు కానీ, ఈ బయాలజీ వాళ్ళకు కానీ, ఈ బయాలజీ లిమిటెడ్, ఇట్లా రెడ్డిస్ ల్యాబ్, ఇవన్నీ కెమిస్ట్రీ వాళ్ళకు, ఎర్త్ సైన్స్ వాళ్ళకు, ఎన్జీఆర్ఐకి, సిసిఎంపికి, వీటన్నిటిని లింక్ చేయాలి కదా. ఎట్లా ఉద్యోగాలు వస్తాయండి? ఇలా మిమ్మల్ని చదువు చెప్పిస్తా అన్నాడు. ఈ చదువులో క్వాలిటీ ఏంది, వచ్చినాక ఉద్యోగాలు ఏంది, వీళ్ళకు బ్యాక్ ఎండ్లో కంపెనీలకు ఏ విధంగా లింకప్ చేస్తున్నాం ఏంటి అనేది ఉందా? కనీసం స్కాలర్షిప్స్ రాలేదు. ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఇలా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఏంది, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లకు ఎంత బడ్జెట్, ఎంత ఫీజు ఉంది,
ఆ, నాన్ నాన్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లకు రెగ్యులర్ సీట్లకు ఎంత ఉంది, వీటి గురించి ఏమన్నా చర్చలు జరిగినాయా? ఇంత ఇస్తామన్నాడు, కలిసి తిరిగితే అయిపోతుండే కదా. కంచెలు వేసుకొని వచ్చి ఒక మీటింగు నువ్వు ఆడ అడ్రస్ చేస్తేంది, గాంధీ భవన్లో అడ్రస్ చేస్తేంది, ఒక నిలబడే మాట్లాడిందే కదా. నువ్వు అన్ని డిపార్ట్మెంట్ కనీసం ఒక 10 డిపార్ట్మెంట్లు తిరిగితే తెలిసేది కదా మాకు. ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి ప్రసంగం మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను, బట్ దానికి సంబంధించి ఒక్కటి కూడా జరగలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రసంగం కేవలం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ప్రోగ్రాంలా జరిగింది, మాత్రం ఒక ప్రోగ్రాంలా జరిగింది, కానీ ఒక ప్రభుత్వ కార్యక్రమం లాగా అసలు జరగలేదు. కేవలం రాజకీయ సంబంధించిన స్పీచ్లు మాత్రమే ఉన్నాయి. విద్యార్థులకు కానీ అటు నిరుద్యోగులకు సంబంధించి ఎలాంటి హామీలు ముఖ్యమంత్రి అయితే ప్రకటించలేదు. సో ఖచ్చితంగా 40,000 ఉద్యోగాలు అని చెప్పేసి ఏదైతే చెప్తాడో దానికి సంబంధించి కూడా మాకు ఆశ లేదు. ఎందుకంటే వచ్చిన సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు చెప్పింది. అధికారంలోకి వచ్చినాక కూడా ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నాడు. సో ఇవన్నీ కావు, ఖచ్చితంగా నిరుద్యోగులు ఇవన్నిటి మోసం చేయడమే అని చెప్పేసి జనార్దన్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి టీవీ, అశోక్ నగర్ నుంచి.